హలో ఎవ్రీవన్, స్టవ్తో పని లేకుండా రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ ఇది రోట్లో అయినా చేసుకోండి, మిక్సీలో అయినా చేసుకోండి. ఓకే, కావాల్సిన పదార్థాలు వచ్చేసి కరివేపాకు, కొంచెం ఇంగువ, తగినంత ఉప్పు అండ్ బెల్లం. బెల్లం ఇందులో మ్యాండేటరీ, ఎందుకంటే అన్ని పచ్చి వేస్తున్నాం కాబట్టి రుచికి తగ్గట్టుగా బెల్లం ఉండాలి. ఇది కరివేపాకు వచ్చేసి 4 కప్స్, ఈ కప్స్ తోటి 4 కప్స్. సో బెల్లం వచ్చేసి 3/4 కప్ వేసాను. చింతపండు వచ్చేసి ఈ 4 కప్స్కి ఇంత. అండ్ ఎండు మిరపకాయలు ఒక 20-25, మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ మిరియాలు కూడా చాలా తక్కువ, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదా నేనైతే ఇందులో 2-3 వేస్తాను ఇంత దానికి. ఓకే, సో కొంచెం పసుపు, వేసుకుని ఫస్ట్ చింతపండు, మిరపకాయలు ఇవన్నీ వేసుకుని గ్రైండ్ చేశాక, కొంచెం గ్రైండ్ అయ్యాక అప్పుడు కరివేపాకు తీయాలి. లెట్స్ సీ హౌ ఇట్ కమ్స్. దీన్ని ఇంకొంచెం తిప్పాలి. సో ఇలా కొంచెం చేత్తో పట్టుకుని చూస్తే మనకి కొంచెం మెత్తగా తెలుస్తుంది. తెలిసాక ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసేద్దాము. అండ్ రిమెంబర్, కరివేపాకు వేసేటప్పుడు అస్సలు మాత్రం వాటర్ యూస్ చేయకూడదు ఇందులో. అలా యూస్ చేయకపోతే మీకు ఒక 2 days అయినా ఉంటుంది. నాకు తెలిసి మీరు చేసుకుంటే 1 day కథం, అంత రుచిగా ఉంటుంది అన్నమాట. కరివేపాకు పచ్చడి రెడీ. నిమిషాల్లో చేసుకునే కరివేపాకు పచ్చడి మీకు ఎట్లా ఉందో చెప్పండి. అండ్ ట్రస్ట్ మీ, ద టేస్ట్ ఇస్ సో బ్యూటిఫుల్. బాగుంది అంటే కామెంట్లో బాగుందని చెప్పండి. అండ్ ఇది అన్ని సీజన్లో తినచ్చు. ఎంజాయ్.